హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్ కళ్యాణ్. మనం ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక నాయిస్ యొక్క మైక్ బుక్ చేసాము. ఈ యొక్క మైక్ను మనం అన్బాక్స్ చేద్దాం. ఈ బాక్స్లో ఏమేమి వచ్చినావో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ చేద్దాం. స్టిక్కర్తో మనకు పని లేదు కాబట్టి స్టిక్కర్ పక్క వేస్తాం. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసినాం. వావ్, మనకు వార్డర్ అనే మైక్ వచ్చేసింది బాక్స్లో. అయితే ఈ బాక్స్ మనం కంపల్సరీ దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఒకసారి మంచిగా వర్క్ అవ్వకపోతే మనం రిటర్న్ పెట్టాలి. కాబట్టి ఈ బాక్స్ను లెఫ్ట్ సైడ్ పెట్టుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎందుకు పెట్టుకుందాం అంటున్నానంటే, మనం కొన్ని జ్ఞాపకాలను, కొన్ని గుర్తులను మనసులో దాచుకుంటాం కదా, అలాగే ఈ బాక్స్ కనుక రేపు రిటర్న్ చేయాలంటే ఈ బాక్స్ ఉండాలి కాబట్టి లెఫ్ట్ సైడ్లో పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ వారిడర్ మైక్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. వారిడర్ కంపెనీ మైక్ మనకిది. తర్వాత మనకు వైర్లెస్ మైక్రోఫోన్ 360 డిగ్రీస్ వస్తుంది. తర్వాత మనం ఈ యొక్క మైక్ను యూట్యూబ్కి వాడుకోవచ్చు, తర్వాత ఇంటర్వ్యూస్ వాడచ్చు, తర్వాత రీల్స్ అండ్ ఓల్గోస్ వాడుకోవచ్చు, తర్వాత లైవ్కు వాడుకోవచ్చు, లైవ్ వీడియోస్. తర్వాత మనకి ఇందులో లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. తర్వాత యూనివర్సల్ కంపాక్టబుల్ ఉంటుంది. తర్వాత క్లియర్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది. తర్వాత 20 మీటర్స్ రేంజ్, అంటే ఈ మైక్ మేము ఇక్కడ పెట్టి 20 మీటర్స్ దూరం వెళ్ళి కూడా మనం మాట్లాడితే కూడా వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది. తర్వాత మనకు ప్లగ్ అండ్ ప్లే ఉంటుంది. తర్వాత సూపర్ నాయిస్ రిడక్షన్ అని ఉంటుంది. అంటే ఈ మైక్ని యూజ్ చేయడం వల్ల నాయిస్ అంటే బయట సౌండ్ ఏమీ రాకుండా మనం మాట్లాడే మాటలేనే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ యొక్క మైక్ మనం బాక్స్ ఓపెన్ చేస్తున్నాము. రైట్, ఇది కూడా లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. బాక్స్ కంపల్సరీ అవసరం వస్తుంది. దీంట్లో ఏమేమి వచ్చినాయో చూద్దాం ఒకసారి. ఇది ఒక బాక్స్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఒక బాక్స్ వచ్చేసింది. తర్వాత మనకు 2 స్లిప్ లాంటి పేపర్లు వచ్చినవి. ఇవి ఎందుకంటే మనం ఈ యొక్క మైక్లను మొబైల్కు ఎలా కనెక్ట్ చేసుకోవాలనే విధాన్ని చూపించడానికి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఆ యొక్క మైక్లను ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది దీని గురించి మ్యాటర్ కొద్దిగా ఉంది. ఇవి కూడా లెఫ్ట్ సైడ్ పెట్టేద్దాం. రైట్, ఎందుకంటే ఈ యొక్క మైక్ వర్క్ చేయకపోతే ఇవన్నీ రిటర్న్లో ఉండాలి కాబట్టి కంపల్సరీ మనం జాగ్రత్తగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనము బాక్స్ను ఓపెన్ చేస్తున్నాం. బాక్స్లో మనకు 2 మైక్స్ ఉన్నవి. మైక్స్, ఇది ఒక మైకు, ఇది రెండో మైకు. ఇది మనకు సిపిన్ ఛార్జర్ కనెక్టర్, అంటే మొబైల్కి కనెక్టర్ను పెట్టడానికి ఇది వాడుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇంకొక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. ఈ బాక్స్లో మనకు ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఈ కేబుల్ అంటే ఇప్పుడు మనకి ఈ బాక్స్లో 2 మైకులు, ఒక సిపిన్ కేబుల్, తర్వాత ఛార్జర్, తర్వాత 2 రకాల స్లిప్స్ వచ్చాయి ఈ వారిడర్ యొక్క మైక్కు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ యొక్క మైక్ను వాయిస్ ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి టెస్ట్ చేద్దాము. టెస్ట్ చేసి మీకు ఆ వాయిస్ కూడా వినిపిస్తాను. ఓకే, ఈ బాక్స్లో మనకు మైక్ ఒకటి, ఇంకో మైక్, తర్వాత ఛార్జర్ కేబుల్, తర్వాత సిపిన్ కనెక్టర్, తర్వాత 2 స్లిప్లు, ఈ బాక్స్ వచ్చేసింది, తర్వాత ఛార్జర్ బాక్స్, ఇవన్నీ. మనం ఇప్పుడు మొబైల్కు సిపిన్ కనెక్టర్ చేశాము. ఇప్పుడు ఈ మైక్ను ఆన్ చేస్తే మనకు ఎలాంటి లైట్స్ అనేది వెళ్తో ఒకసారి ఆన్ అయిందా లేదా తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆన్ అయింది. మనకి ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ బ్లింక్ అవుతున్నవి. ఈ యొక్క కలర్స్ ఇలా బ్లింక్ అవుతున్నాయంటే మనకు మైక్ కనెక్ట్ అయిందని అర్థం. ఈ యొక్క వాయిస్ మనం ఎలా వస్తుంది అనేది టెస్ట్ చేయడానికి మనం ఈ యొక్క వారిడర్ మైక్ తీసుకున్నాము. ఈ యొక్క వాయిస్ చాలా క్లియర్గా వస్తుందని అనుకుంటున్నాను. ఒకసారి వాయిస్ వచ్చిన తర్వాత వీడియోలో కూడా మనం చూద్దాము. మన రాజ్ కళ్యాణ్ వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేము వారిడర్ మైక్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట శబ్దం మాత్రం మర్చిపోవద్దు, గంట శబ్దం కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.